హాయ్ అండి, నేను మీ తేజశ్రీ. వెల్కమ్ టు తేజ స్క్వేర్. ఈరోజు నేను సొరకాయ కూర చేసి చూపించబోతున్నానండి. అసలు సొరకాయ కూర అస్సలు తినని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా ఈజీగా తింటారు. దానికోసం కళాయిలో ముందుగా నూనె వేసుకుని, నూనె వేడి అయ్యాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి ఇలా వేయించుకోవాలండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత కరివేపాకు, ఇంకా ఒక 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి రెండు బాగా వేగిన తర్వాత అప్పుడు సొరకాయ ముక్కలు వేసేసుకోవటమే అండి. సొరకాయ కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి, అప్పుడే చాలా తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలిసిన తర్వాత దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో 1-2 సార్లు బాగా కలుపుకోవాలి. ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత 1 కప్పు వరకు పాలు పోసుకుంటున్నాను. పాలు పోసుకోవటం వల్ల కర్రీ అనేది చాలా స్వీట్గా చాలా బాగుంటుందండి. ఇలా మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా కూర మొత్తం మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని, కారం కొంచెం తక్కువే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని గుప్పెడు కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 2 సెకండ్లు మగ్గించుకోవాలండి. అంతే అండి, ఎంతో ఈజీ, అసలు చాలా అంటే చాలా ఈజీగా సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.